అదే కొంచెం తప్పుగానో నేరంగానో భావించాల్సిన అవసరం లేదు, కానీ దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు విషయం ఏంటంటే, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్ట్రక్ అయ్యారు సార్ మీరు. వినిపిస్తాయి కదా మాట్లాడండి. మాట్లాడండి. 10/12/2024 10/12/2024 ఇప్పుడు ఒక జీవో ఇచ్చినారు. ఏది ఒలింపిక్స్ కు, నేషనల్ గేమ్స్ కు, దేనికి మెడల్ సాధించిన, అంటే వాళ్ళు సాధించినటువంటి మెడల్ కి ఏ దానికి ఏ టైప్ లో ఇవ్వాలనేది ఒక జీవో ఇచ్చినారు. అది స్పష్టంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ 2025లో చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 దానికి ఆ జీవో నెంబర్లు ఎందుకు ఇచ్చారంటే, ఆయనకు కావాల్సినటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు ఎగ్జామ్ రాయకపోయినా కూడా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి 1% స్పోర్ట్స్ కోటా ఉన్నదాన్ని 3% పెంచుకుంటూ వీళ్ళు ఇచ్చినటువంటితో పాటు ఈ అవకతవకలు చేయడానికి చేసుకున్నటువంటి ఏర్పాటు ఇది. ఆ ఏర్పాటు జరిగిన తర్వాత అక్కడ స్పోర్ట్స్ కోటాలో 373 పోస్టు అవకతవకలు చేయడంతో వీళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు వీళ్ళు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయినటువంటి నవీన్ అనే క్యాండిడేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత అతన్ని ఉద్యోగానికి పిలిచకుండా అతనికి ఉద్దేశపూర్వకంగా పక్కన ఎందుకు పెట్టినారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం పైన స్పందిస్తానే మీరు అవినీతికి పాల్పడినారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మీరు అప్లోడ్ చేసే అవకాశం ఎట్టించినారు, అక్కడ జరిగినటువంటి అవకతవకలు అతని ద్వారా ఇంకా ఇతరులకు కూడా అనేక మందికి చేరింది కాబట్టి దీనిపైన ఎంక్వైరీ చేయాల్సి వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పినారో అప్పుడు వీళ్ళు భయపడిపోయి ఇది భయపోతుంది, ఇతనితో పాటు నవీన్ తో పాటు ఇంకా చాలా మంది నవీన్ ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ బయటకు వస్తారు కాబట్టి నవీన్ అనే వ్యక్తిని పక్కన పెట్టేయండి అని చెప్పి అతన్ని పక్కన పెట్టడంతో పాటు అతనికి ఐడెంటిటీ లాక్ చేసే కార్యక్రమంతో పాటు అతని మీద నిందలేసి, ఇతను రావడం లేదు, మేము సర్టిఫికెట్ లో వెరిఫికేషన్ కు రాలేదు, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాలేదు, నీ ఇష్టం తప్పించే కార్యక్రమం చేసిన మాట వాస్తవం అందరికీ తెలుసు. అదే కాకుండా వీళ్ళు ఆడియోలు వీడియోలు అనేకమైనటువంటి వచ్చిన సందర్భాన్ని కూడా మనం గుర్తించుకోవాలా. అది మీరు డబ్బులు తీసుకొని వచ్చి నేను పెద్ద ఆఫీసర్ల దగ్గర కూర్చోబెట్టి, పెద్ద నాయకుల దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తానని చెప్పినటువంటి ఆ ఆడియో మనం చూసిన తర్వాత అతని ఫోన్ నెంబర్ తో పాటు కనిపిస్తే అతన్ని కేసు పెట్టి అరెస్ట్ చేసినామని చెప్పి అసెంబ్లీలో అబద్ధాలు చెప్తారు తండ్రి కొడుకు ఇద్దరు. ఆ చెప్పినటువంటి వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చి అతని పేరు కూడా కనిపించకుండా, అక్కడ అనుమానాస్పదం అన్నట్టు పెట్టేసి అతని పేరు కనిపించకుండా, అతన్ని అరెస్ట్ చూపకుండా బెయిల్ మీద పంపించినటువంటి చరిత్ర మన ఘనకారం చేసినటువంటి పెద్ద మనుషులది. ఆ తర్వాత ఒంగోలుకు సంబంధించినటువంటి రాధిక అనే అమ్మాయిని జ్యోతి అనే అమ్మాయి పిలిపించుకొని ఆ అమ్మాయి ద్వారా 14,10,000 రూపాయలు తీసుకొని నీకు ఉద్యోగం ఇప్పిస్తాం మేము, మాకు లోకేష్ గారి కోటాలో ఉన్నాయి, ఆ భానుప్రకాష్ అనే వ్యక్తి మాకు తెలిసినటువంటి కానూరుకు చెందినటువంటి వ్యక్తి, అతను ఇంతకుముందు పోలీసు ఉద్యోగం చేసినాడు, అతని ద్వారా మేము ఇప్పిస్తాం, మేము చేస్తామని చెప్పి వీళ్ళ నోట్తో చెప్పిన తర్వాత ఆ అమ్మాయికి ఉద్యోగం రాకపోతే ఆ అమ్మాయి ఒంగోలులో పోయి కేసు పెడితే వీళ్ళు అప్పుడు స్పోర్ట్స్ కోటా కాదు మీకు టూరిజం లో పోస్ట్ ఇప్పిస్తామని చెప్తే నాకు ఇదే కావాలంటే ఆ అమ్మాయిని బెదిరించి మేము చంపుతామని చెప్పి బెదిరిస్తే ఆ అమ్మాయి పోయి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, అయ్యా నా పరిస్థితిని ఈ విధమైనటువంటి దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత కూడా వీళ్ళు నాటకాలు ఆడే కార్యక్రమం చేస్తే వీళ్ళ చరిత్ర మొత్తం భ్రష్టు పట్టిపోయింది. దీంట్లో లోకేష్ గారు అట్రక్టిపోయినారని తెలిసిన తర్వాత లోకేష్ గారిని కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు పడదాని పాటలన్నీ పడుతున్నారు. ఎన్ని పాటలు పడినా ఎన్ని పీట్లు చేసినా మీరు అక్కడ అట్టర్ ప్లాప్ అయినారనేది జనం గ్రహించినారు కాబట్టి మీరు దాంట్లో చేతులు ఎత్తేసి సిబిఐకి ఇస్తే చాలా గౌరవంగా ఉంటుంది, లేదా తప్పు ఒప్పుకొని రిజైన్ చేస్తే ఏదో ఒక గౌరవంగా ఉంటుంది. ఇలాంటివన్నీ మీరు వదిలిపెట్టేసి మీ ఇష్టానుసారంగా మీకు కావాల్సినట్టు మా మీద రుద్దడానికి ఇప్పుడు 2022లో వచ్చినటువంటి
ఉద్యోగాలకు సంబంధించిన గ్రూప్ 1 కి సంబంధించి ఈ రోజు మీరు వస్తున్నారు. ఆ రోజు 2018లో ఎన్నికల ముందు హడావిడిగా చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫిలిమ్స్ మీ ఆధ్వర్యంలో జరిగినాయి. మీ ఆధ్వర్యంలో పాస్ అయినటువంటి వ్యక్తులకు మాత్రమే మేము గ్రూప్ 1 ఫిలప్ చేసినాము. వాటిని మీలాగా కాకుండా ఒక రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తులను ఏపీపీఎస్సీ చైర్మన్ చేయకుండా ఒక ఐపీఎస్ ఆఫీసర్ను చైర్మన్ చేయడంతో పాటు దాదాపు 3 ఇంటర్వ్యూలు పెట్టే కార్యక్రమంతో పాటు ఐపీఎస్, ఐఏఎస్, వీసీలతో ఇంటర్వ్యూలు పెట్టించినటువంటి చరిత్ర ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కితే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఫిలప్ చేసుకొని మీకు కావాల్సినటువంటి వ్యక్తులకు ఆ రోజు అప్పుడు ఫిలప్ చేసుకున్నారు మీరు ముఖ్యమంత్రిగా గతంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ డిఎస్సీలో బ్రహ్మాండమైనటువంటి గోల్మాల్ జరిగిందని చెప్పి నోరు నెత్తి మొత్తుకుంటుంటే మేము నీతివంతులం, మేము నిజాయితీవంతులం, మేము అసెంబ్లీకి రండి. అరే అసెంబ్లీ ఏమయ్యా, మండలి అయినా ఒకటే, అసెంబ్లీ అయినా ఒకటే కదా. అసెంబ్లీలో మాట్లాడేదే మండలిలో మాట్లాడతారు కదా. ఆడ మా సభ్యులు వచ్చి మాట్లాడుతుంటే ఆన్సర్ చెప్పలేకుండా చేతులు ఇచ్చేసి మేమేదో ఆంపోతాం. సిగ్గు లేదా? అన్ని మాట్లాడింది మీరు ఒక మండలి ప్రతిపక్ష నాయకుడుగా, ఒక మాజీ మంత్రిగా, ఒక సీనియర్ నాయకుడుగా, ఒక పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి బొత్స సత్యనారాయణ గారిని ఆయన ఇష్టానుసారంగా మీరు మాట్లాడి మీ ఇష్టం వచ్చినట్టు మీరు అవహేళన చేస్తే ఆయన మాట్లాడినప్పుడు దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కార్యక్రమం మీరు చేసి మీరు అక్కడి నుండి తప్పించుకొని పోవాలనే ఉద్దేశంలో భాగంగా చేసినటువంటి ప్రయత్నమే తప్ప మీరు ఇంకోటి లేదు. మీరు అన్నట్టు బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కాసేపు నార్మల్ గా చంద్రబాబు, లోకేష్ అన్నా కూడా తర్వాత అబ్బా కొడుకులు ఇద్దరు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. అంటే బయట ఏం మాట్లాడుతున్నారంటే కొంతమంది విశ్లేషకులు డైరెక్ట్ గా మాట్లాడాల్సింది పోయి, లేదంటే తండ్రి కొడుకులు అనాల్సింది పోయి అబ్బా కొడుకులు అనే మాటని ఇలాంటి వర్డ్స్ ఎందుకు మాజీ ముఖ్యమంత్రి గారు యూజ్ చేస్తున్నారు అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇది పెద్ద భూతపదం కాదు, ఊతపదం. అది మామూలుగా భూతపదమే కాదు, ఊతపదం. పల్లెల్లో అబ్బా కొడుకు ఏం ఘనకారాలు చేసినారు అనే మాటలు మామూలుగా మాట్లాడుతుంటారు. అందులో బాగానే జగన్మోహన్ రెడ్డి గారు పల్లెటూరు భాషను అక్కడ వాడినారు తప్ప అదేం పెద్ద భూతపదం కాదు. దాని గురించి మన డిస్కషన్ ఏముందిలే. అందులో అబ్బా కొడుకు అనేది మామూలుగా మాట్లాడే మాటే తప్ప అది వేరే పెద్దది కాదు. కానీ వీళ్ళు అంటున్నారు ఏమని, మేము ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా ఫిలప్ చేయలేదు, మేమే పెద్ద ఘనకార్యాలు చేసినాం, మా ఇంత ఘనకార్యం చేసినటువంటి వ్యక్తులు ఇంకెవరూ లేరని. 1998లో వీళ్ళు మిగిల్చినటువంటి 5,887 పోస్టు మేము ఫిలప్ చేసినాం. 2008లో వీళ్ళు మిగిల్చినటువంటి 2,198 పోస్టు మేము ఫిలప్ చేసినాం. స్పెషల్ డిఎస్సి ద్వారా 521 పోస్టు మేము ఫిలప్ చేసినాం. ఏపీజీవీఎస్కి సంబంధించినటువంటి 1,250 పోస్టు మేము ఫిలప్ చేసినాం. IIITకి సంబంధించినటువంటి 450 పోస్టు మేము ఫిలప్ చేసినాం. ఇవన్నీ కాక 2024లో 6,000 పోస్టు మేము నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాటిని వీళ్ళు ఫిలప్ చేసుకున్నారు తప్ప వీళ్ళు ఫిలప్ చేసినటువంటి సందర్భం కాదు. అదే విధంగా మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండబ్బా మళ్ళాచ్చు పద్ధతి పరువు బాధకున్నావు. ఎందుకు మాట్లాడతావు? మీ పరువే పోయింది, ఇంకెందుకు మాట్లాడతావు? ఊరుకుంటు చెప్పు. ఇప్పుడు పోలీసు ఉద్యోగాలు మేము నోటిఫికేషన్ ఇచ్చి పోలీసు ఉద్యోగాలు మేము 6,000 పోలీసు ఉద్యోగాలు 6,100 పోటీ చెప్పు ఉండు శేఖర్ రెడ్డి గారు. చాలా సేపు మీరు ఇష్టం వచ్చిన డబ్బా కొద్దిసేపు ఆగండి, కొద్దిసేపు ఆగండి. 6,100 పోస్టు మేము పోలీసు ఉద్యోగాలు 6,000 పోస్టు మేము నోటిఫికేషన్ ఇస్తే అవన్నీ మేము పూర్తి చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అబ్బబ్బబ్బబ్బ భుజాలు ఒక జరుచుకున్నారు చూడు. మేము 6,000 ఉద్యోగాలు ఇచ్చినాం, పోలీసు ఉద్యోగాలు ఇచ్చినాం, మా గట్టు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు లేరు, మా ఇంత గొప్పలు లేరు అబ్బబ్బ అని అనిత గారు వీళ్ళు వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసుకుని వాళ్ళతో ఘనకార్యం చేసినట్టు వీళ్ళు తప్ప రాష్ట్రంలో ఎవరు ఘనకార్యం చేయలేదు అన్నట్టు నిరూపించుకునడానికి సర్వ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ పోస్టు నోటిఫికేషన్ ఇచ్చింది మేము, దాన్ని పూర్తి చేసింది మేము. మీరు వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్లు మాత్రం ఇచ్చినారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 6,000 పోస్టులు వాటిని మీరు పెట్టుకునేది కూడా నోట్లో పెట్టుకోండి. చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చరిత్ర మీరు తల కిందలు పడినా కాళ్ళు కింద పెట్టి పైకి కాళ్ళు కింద పెట్టి కాళ్ళు పైకి ఎత్తి తపస్సు చేసిన మీ చరిత్రలో ఎప్పుడు ఫిలప్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పోస్టు మీరు 2,13,000 పోస్టు గవర్నమెంట్ పోస్టు మేము ఫిలప్ చేసినాం. మీరు గొప్పలు చెప్పుకుంటా నెలకు 20,000 నెలకు సంవత్సరానికి
20 లక్షలు ఇచ్చాం, 6 Yes, లక్షలు sir. పోస్ట్ మోహన్ ఇచ్చాం, రెడ్డి 6 గారు లక్షలు ఒకటి పోస్ట్ చెప్పండి ఇచ్చాం, సార్. 20 లక్షలు ఇప్పుడు పోస్ట్ ఇచ్చినామని నిన్న జగన్మోహన్ ఊరికే రెడ్డి గారు డబ్బులు అయితే కొడుతున్నారు తప్ప ఒక్కటి కూడా చేసింది లేదు. మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేను ఆయన కొండబద్దలు కొట్టి ఇలా విచారణ అయితే కావాలని అడిగారు. రాను రోజుల్లో ఇప్పుడు ఎలక్షన్ సంస్థాగత ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ నగారా కూడా వచ్చింది. ఈ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారా రానున్న రోజుల్లో? మీ వైసీపీ పార్టీ డిఎస్సి గురించి ఏమైనా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే మీరు అద్భుతంగా విజయాలు సాధిస్తారా సంస్థాగతంగా? కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుందని ఆరోపణలు చేస్తున్నారు కదా, సంస్థాగతంగా మీరు ఎన్నికల్లో మీరు ఈ విషయాన్ని లాభపడే అవకాశం ఉందంటారా? టిఎస్సిలో పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పన్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలోకి ఎప్పుడు జూన్